హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ 10% 15% తిరిగి పునరుద్ధరణ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్స్ తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందటం లేదు. ఈ సమస్యల మూలాలు, వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్న పరిష్కారాలను వివరంగా పరిశీలిద్దాము. ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి 3 సమస్యలైతే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ పెన్షనర్స్ అదనపు పెన్షన్ సంబంధించి 3 రకాల సమస్యలతో అయితే పోరాడుతున్నారు. మొదటిది 70వ ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ. సో, ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తం చెల్లిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారంగా ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ అయితే వర్తిస్తుంది. సో, దీని తాలూకా జీవో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన అయితే. జీఓఎంఎస్ నంబర్ 30 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారంగా సో, పెన్షనర్స్ శాంక్షన్ ఆఫ్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ pensioner or family pension to those pensioners or family pension on attending on the age of completion 70 years and above. సో, ఇక్కడ కంప్లీషన్ అనే వర్డ్ వల్ల ఇక్కడ మనకు 1 ఇయర్ అనేది లాస్ అవుతుంది. 1 ఇయర్ అనేది అడిషనల్ పెన్షన్ అనేది లాస్ అవుతుంది. దాని తాలూకా డీఆర్ కూడా. మరి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్లీ ఎగ్జామినేషన్ hereby sanction additional quantum of pension to the pensioner or family pensioner on attending the age of 70 years and above. 70 years దాటి attending అంటే that is on the completion of the age of 70 years and above as indicated in the table అని చెప్పేసి ఇక్కడ టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. అంటే 70 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 71వ సంవత్సరాన్ని పెట్టొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి. ఎందుకంటే 70 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 70 ఏళ్లలో మొదటి 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఈ విధంగా 12 నెలలు కంప్లీట్ అవ్వాలి. 70 ఏళ్ళు పడిన తర్వాత మళ్ళీ ఒక 12 మంత్స్ అంటే 1 ఇయర్ అనేది గ్యాప్ అనేది ఉంటుందనమాట. 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ యొక్క బేసిక్ పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట 7%. 76వ సంవత్సరం నుంచి 12% ఇస్తున్నారు. యాక్చువల్‌గా ఇదివరకు ఇక్కడ 10% ఉండేదనమాట. 10% ఉండేది. తర్వాత 12% ఉండేది. సో, ఈ యొక్క 11 పీఆర్‌సీలో తగ్గించడం జరిగింది. అలాగే రిమైనింగ్ 80 ఇయర్స్ వారికి 20%, 85 ఇయర్స్ వారికి 25, 90 ఇయర్స్ అబోవ్ వారికి 30 ఇయర్స్ అంటే 90 అంటే 91 ఇయర్స్, 96 వారికి 35%, 101 ఇయర్ మొదటి రోజు నుంచి 50% బేసిక్ పెన్షన్ అనేది ఇస్తున్నారు. సో, ఇది దీని తాలూకా జీవో అనమాట. మరి సమస్య ఏంటంటే పెన్షనర్స్ వాదన. ఈ విధానంలో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అయితే ఉంది. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తించాలి. ఈ విధానం వల్ల అర్హులైనటువంటి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఒక సంవత్సరం పాటుగా తనకు రావాల్సినటువంటి అదనపు పెన్షన్‌ను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని కోల్పోతున్నారు. దాని తాలూకా డీఆర్ కూడా. ఇక ఈ రెండో
సమస్య ఏంటంటే తగ్గించిన పెన్షన్ శాతాలు రివర్స్ పీఆర్సీ. 2022 పీఆర్సీకి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అధికంగా ఉండేవి. అంటే 70 ఏళ్ళు దాటిన వారికి 10%, 75 ఏళ్ళు దాటిన వారికి 15% ఉండేది. ఇక్కడ మనం ఇందాక జియోలో చూసినట్లుగా దీన్ని ఇక్కడ 70 ఏళ్ళు దాటిన వారికి 7% మాత్రమే ఇవ్వటము. తర్వాత 12% అంటే 3% కోత అయితే విధించారనమాట. సో, ఈ యొక్క దీనిని పెన్షన్స్ రివర్స్ పీఆర్సీగా అయితే అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే 7%, 12%లలో 3% కోత విధించడం జరిగింది. సో, ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరియు మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్స్ డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఒక సర్వే ప్రకారంగా ఈ యొక్క 3 శాతాలను తగ్గించకుండా ఏదైతే 3% తగ్గించకుండా పెన్షనర్స్‌కి పెన్షన్ పేమెంట్ చేసినట్లయితే పర్ యానమ్ ఆహ్, సమ్ 10 క్రోర్స్ మాత్రమే 10,00,00,000 మాత్రమే అదనపు భారం పడుతోంది. సో, ఈ 3% కోత వేయడం వల్ల 10,00,00,000 మిగిలించడం అనేది ప్రభుత్వానికి పెద్ద లెక్కేమి కాదు. ఆ 10,00,00,000తో ఏమి కాదని జెప్పేసి కూడా సర్వేస్ అయితే ఈ విధంగా వెల్లడించాయి. ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు కూడా 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్‌కి మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్‌పై 100% అదనపు పెన్షన్‌ను అందిస్తున్నాయి. అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ 10,000 ఉంటే వారికి అదనంగా మరొక 10,000 కలిపి మొత్తం 20,000 అందుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏపీలో మాత్రం 100 సంవత్సరాలు దాటిన వారికి కేవలం 50% మాత్రమే అదనపు పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఇందాక మనం జీవోలో చూసిన విధంగా. ఈ విధానంతో పోలిస్తే కేంద్ర విధానంతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువైతే ఇస్తున్నారనమాట. ఇక ఇవి న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు. ఈ సమస్యలపై ముఖ్యంగా 70వ ఏట నుంచే పెన్షన్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా పెన్షనర్స్ న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్స్‌కి ఒక బలమైన ఆధారంగా అయితే నిలిచింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఈ విధంగా ఉంది. ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా తీర్పు పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్‌కు మాత్రమే పరిమితమైంది. ఇతర రాష్ట్రాల హైకోర్టులు, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధానమైనటువంటి తీర్పులను ఇచ్చాయి. పెన్షనర్ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ. న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్స్ అందరికీ వర్తింపచేయడంలో ప్రభుత్వాలు మీనవేశాలు లెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది. సంఘాలపై విమర్శలు. హైకోర్టు తీర్పు ఇచ్చిన 4 ఏళ్లు గడుస్తున్నా దాన్ని అందరికీ అమలు చేయించేలాగా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు గట్టిగా ఫాలో అప్ చేయటం లేదని, ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడటం లేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ జరిగింది. సో, ప్రస్తుతానికి పెన్షనర్స్ డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో 70వ సంవత్సరం మొదటి రోజున అట్లా 70, 75 ఈ విధంగా అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే 2022 పీఆర్సీలో తగ్గించినటువంటి ఈ యొక్క 3% కోతలను తిరిగి 12 పీఆర్సీలో అయినా పునరుద్ధరించాలని పెన్షనర్స్ ఆశిస్తున్నారు. ఇక 100 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం తరహాలో 100% అదనపు పెన్షన్‌ను వర్తింపచేయాలని అయితే ముఖ్యంగా ఈ 3 ప్రధానంగా డిమాండ్స్ అయితే ఉన్నాయన్నమాట అదనపు పెన్షన్ పైన. ఇక ఇది సాధ్యమేనా ఇప్పట్లో అంటే ఈ డిమాండ్‌లను సాధించడం అసాధ్యమేమీ కాదు. గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయోవృద్ధ పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షనర్స్ కుటుంబాలకు పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాగే మనకు రేపటి రోజున ఈ యొక్క ఏపీ క్యాబినెట్ భేటీ కూడా
జరగనుందనమాట. అందులో ఉద్యోగ మరియు పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి నిర్ణయం ఏమైనా వెలువడే అవకాశం ఉంటే ఉండవచ్చు. సో, ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది మనకు రేపు ఈ యొక్క క్యాబినెట్ భేటీ పూర్తయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది కాబట్టి, సో, రేపు క్యాబినెట్ భేటీలో చర్చించినటువంటి అంశాల గురించి కూడా మరొక వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.